బెంగాల్లోని 9 ప్రాంతాలలో 9 జిల్లాలలో దారుణమైనటువంటి దాడులు హింసాకాండతో అట్టుడికిపోయి అక్కడ ముర్షిదాబాద్ ప్రాంతం నుంచి మాల్టా లాంటి ప్రాంతాలకు వలస అక్కడి నుంచి ఈశాన్య రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి హిందువుల పరిస్థితి చూసిన తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే పెద్దగా పట్టించుకోలేదు. నేషనల్ మీడియా కొంతవరకు కాస్త హిందుత్వ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు లేదా హిందుత్వకు అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళు లేదా నిజమైన జర్నలిజం చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఫోకస్ చేశారు. ఓవరాల్గా కలకత్తా హైకోర్టు స్పందించి కేంద్ర బలగాల్ని దించమంటాం, ఈలోపు సుప్రీంకోర్టుకు వెళ్ళడం ఇదంతా జరిగింది. ఇదే సందర్భంలో కేంద్ర బలగాల్ని రంగంలోకి దించమని ఆదేశాలు ఇవ్వగానే ఢిల్లీ నుంచి అక్కడికి వెళ్ళేలోపు ఇంకా హింసాకాండ జరుగుతుంది. అందుకనే అర్జెంటుగా బీఎస్ఎఫ్ని అక్కడ కార్యకలాపాలకు పంపించారు. ఏదైతే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తాజాగా వరుసబెట్టి దాడులకు పాల్పడింది. ఎక్కడైతే దాడులు చేస్తున్నటువంటి దుర్మార్గుల మీద దాడికి దిగింది, ఎక్కడైతే ఈ అశాంతిని రేకెత్తించే వాళ్ళ మీద 12 నుంచి 13 మంది తీవ్ర గాయాల పాలై హాస్పిటల్లో ఉన్నారు. అందులో 4 పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అన్నటువంటిది తాజా లెక్క. తద్వారా బీఎస్ఎఫ్ కొట్టిన దెబ్బతో కొంతమేర పరిస్థితి అదుపులోకి వచ్చేటటువంటి వ్యవస్థ కనబడుతోంది.